జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చెప్పాడు మావిగాన్ అంటే నాకు ఓటేయండి, అమరావతి అంటే టీడీపీ కానీ, అంత ధైర్యం చేయడం గల కారణం ఏంటి? అంటే అండి ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు ఏమీ లేని కాడ కట్టాలంటే కట్టడాలకే అయిపోతాయి బోల్డ్ అని కోట్లు. ఇవాళ మరి మావిగన్న అన్న దానికి మరి అంత ఖర్చు అవ్వదు కదండి. మనం ఎక్కడో అడుగున ఉన్నాం, అట్టడుగులో ఉన్నాం. ఇప్పుడు మనం హైదరాబాద్ వదిలేసి మనం కొత్త రాష్ట్రం తయారవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చేసాం. వచ్చిన తర్వాత కూడా మనకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతను అధికారంలోకి వచ్చి ఇతను చేశాడు, అతను అధికారంలోకి వచ్చి అతను చేశాడు. కానీ ఇప్పుడు వచ్చి మనకి ఇంకా రాజధాని అనేది ఓకే అవలే. ఈ రాజధాని మాట్లాడితే మునిగిపోతుంది, వర్షం వచ్చేసారి మునిగిపోతుంది మా ఇక్కడ అమరావతి. దాని గురించి జగన్ గారు మంచి ప్లాన్ చేసి ఏదో మావిగానే అయితే బాగుంటుందని చెప్పి జగన్ గారు అన్నది మాత్రం చాలా బాగుంది నా లెక్క ప్రకారంగా. ఎలా అంటే ఎక్కడికక్కడే కట్టడాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దాన్నే మనం ఉపయోగించుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంలో జగన్ గారు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అధికార పక్షంలో. కానీ ప్రజలకు ఏ సమస్య వచ్చినా జగన్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? జగన్ గారు మంచి చేస్తున్నారు కాబట్టి జగన్ గారు మాట అంటే మాట మీద ఉంటారు, మడమ తిప్పని మనిషి. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎలక్షన్లో నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేస్తాను, స్కూల్ పిల్లలకేమో అవి ఇచ్చేస్తాను ఇవి ఇచ్చేస్తాను అలాగే ఇలాగని చెప్పి అన్నారు. ఆడపిల్లలకేమో ఇది భరోసా వేస్తాను, నెలకు 1500 కాడికి అన్నారు. ఏదీ లేదు ఇప్పుడు వచ్చి. మరి అదే జగన్ గారు అన్నారు అనుకోండి, చెప్పినట్టు చేయగలిగాడు అని. కానీ మన సభలో కూడా చంద్రబాబు నాయుడు అన్నారుగా, నేను అభివృద్ధి చేసా పథకాలు ఇచ్చేసా, కానీ అవునా పక్క చూపులు చూస్తున్నారు ఏంటని. ఎవరికి ఇచ్చాడు పథకాలు? అతను మామూలుగా టీవీ రూపంలో ఇచ్చానని చెప్తున్నాడు తప్ప ఎవరికే పథకాలు ఎవరికే అందలా. ఈ సంవత్సరం అమ్మఒడి పడిందంటారా? అమ్మఒడి ఇంకా పడినట్టు లేదండి, ఎవరో అనుకోలేదు ఇంకాను. అంటే మాకైతే పిల్లలు లేరు, మాకు తెలియదు. మరి అమ్మఒడి గురించి అయితే నాకు తెలియదండి, మరి అది పడిందో లేదన్నది తెలియదు. మరి మనం తెలియకుండా చెప్పకూడదు. అంటే నాకు పిల్లలు లేరు, అది పడలేదంటున్నారు. అమ్మఒడి అయితే పడలేదు.